చూడండి. స్టార్ట్ రికార్డింగ్ అని ఉంటుంది. ఓకే. Guys, once again very good evening all of you. సో టుడే మనకి రాజీ గారు లైక్ ఈవే బిల్ అండ్ ఈ ఇన్వాయిస్ గురించి మీకు ప్రజెంటేషన్ ఇస్తారు. ఇవి మీరు రియల్ టైం వర్క్ చేసే ప్లేస్ లో కంపల్సరీగా చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. వీటి గురించి మీరు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. టుడే మనకు రాజీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్ గా. ఓకే, మీరు టాలీ సబ్జెక్ట్ తో పాటు ఈ ఈవే బిల్ అంటే ఏంటి, ఈవే బిల్ ఎప్పుడు తీస్తారు, ఏ సిచ్యువేషన్ లో తీస్తారు, ఎందుకు తీస్తారు, ఓకే దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 అని ఉంటాయి. అవి ఎందుకు ఉపయోగిస్తాం, తర్వాత ఈ ఇన్వాయిసింగ్ అనేది మనకి ఎప్పుడు జనరేట్ చేస్తారు, ఏ సిచ్యువేషన్ లో జనరేట్ చేస్తారు, ఎందుకు ఉపయోగపడుతుంది, ఎన్ని క్రోర్స్ ఉంటే అది ఉపయోగపడుతుంది అనేది కూడా మనకి పీపీటీస్ ప్రజెంటేషన్ లో రాజీ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లియర్ కట్ గా వినండి, ఏమైనా డేట్స్ ఉన్నా కూడా అడగండి. ఓకేనా? డన్ రాజీ గారు, యూ కెన్ షేర్ నౌ. ఓకే ఓకే. పీపీటీ గుడ్ షేర్ ఈవినింగ్ చేయండి. ఫ్రెండ్స్. ఓకే, అదే వాళ్ళ ఈ జిఎస్టీలో ఒక పార్ట్ మన ఈవే బిల్ అండ్ ఈ ఇన్వాయిసింగ్ గురించి చూద్దాం. సరేనా? ఐ విల్ స్టార్ట్ ది ప్రెసెంటేషన్. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మధ్యలో ఆపండి, ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సరేనా? ఓకే ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మా. ఓకే, ఏమైనా డౌట్స్ అడగండి. సో ఇప్పుడు ఒక పీపీటీ ప్రెసెంటేషన్ చేస్తున్నాను ఈవే బిల్ అండ్ ఈ ఇన్వాయిసింగ్ గురించి. సరేనా? సో జిఎస్టీలో ఒక పార్ట్ మనం ఇన్ని రోజు సార్ దగ్గర నేర్చుకున్నాము. సో జిఎస్టీ అంటే ఏంటి, దాంట్లో ఏంటి అన్ని నేర్చుకున్నాం. దాంట్లో ఒక పార్ట్ ఈవే బిల్ అండ్ ఈ ఇన్వాయిసింగ్. మెయిన్ మన టాపిక్ ఇవాళ ఈవే బిల్ అండ్ ఈ ఇన్వాయిసింగ్ అంటే అదొకటే ఫస్ట్ చూద్దాం. సరేనా? సో ఫస్ట్ జిఎస్టీ, గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దాంట్లో ఈవే బిల్ అండ్ ఈ ఇన్వాయిసింగ్. సో వాట్ ఈస్ ఈవే బిల్? సో మనకి ఈవే బిల్ అంటే ఏంటి? సో చెప్పండి సార్. ఫుల్ స్క్రీన్ పెట్టండి. అక్కడ జూమ్ ఉంది కదా, జూమ్ బాక్స్ జూమ్ చేస్తారు కదా 100%. అది ఇవ్వండి. అది కాదు, దాని పక్కన ఉంది చూడండి, జూమ్ మైనస్ పక్కన ఒక ఆప్షన్ ఉంది చూడండి, మైనస్ పక్కన కంప్యూటర్ లాగా. దాని అది కాదండి, అది కాదు, మైనస్ పక్కన ఒక కంప్యూటర్ లాగా సింబల్ ఉంది చూడండి, స్లైడ్ షో మైనస్ పక్కన. అది యా క్లిక్ చేయండి. ఇప్పుడు వస్తుందా సార్? అది క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఫస్ట్ స్లైడ్ నుంచి అప్పుడు పేజ్ డౌన్ ఇస్తే మనకి, లేదంటే మీరు అప్ యారో డౌన్ యారో అది ఇచ్చారంటే వస్తుంది. మీ దాంట్లో రాలేదా? ఓకే డన్, నౌ ఇట్ ఈస్ ఓకే. ఫస్ట్ స్లైడ్ వెళ్ళండి. ఫస్ట్ స్లైడ్ అప్ యారో ఇవ్వండి. అప్ యారో దాని మీద ఇవ్వండి. మళ్ళీ ఒకసారి ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఇటు పక్క లెఫ్ట్ సైడ్ లో ఆప్షన్స్ రాకూడదు, లెఫ్ట్ సైడ్ లో ఉన్న స్లైడ్ కనిపించకూడదు. ఓకే, ఫుల్ స్క్రీన్ చేయాలి. మీరు అది ఆ మైనస్ సింబల్ ఇచ్చారంటే ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు జూమ్ చేయొద్దు. అదే చేశాను సార్, అది స్లైడ్ షో అంటుంది కదా, దాన్నే అదే అది క్లిక్ చేస్తే వస్తుంది. మీరు జూమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వస్తుందా? క్లియరా? నౌ ఇట్ ఇస్ ఓకే. నౌ ఇట్ ఇస్ ఓకే. యు కెన్ డన్ చేయండి. ఓకే, గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దాంట్లో ఫస్ట్ మన టాపిక్ ఈవే బిల్. సో నెక్స్ట్ క్లికింగ్ వాట్ ఇస్ ఈవే బిల్? సో ఈవే బిల్ అంటే ఏంటి అంటే చూద్దాం ఇవాళ. సో ఫస్ట్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఈవే బిల్ అంటే ఎలక్ట్రానిక్ వే బిల్. ఓకేనా? ఎలక్ట్రానిక్ వే బిల్. సో ఎలక్ట్రానిక్ వే బిల్ ఈస్ జనరేటెడ్ ఇన్ ది జిఎస్టీ పోర్టల్. ఓకే, ఇప్పుడు మనం గుడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి డెలివర్ చేస్తున్నప్పుడు, షిప్పింగ్ చేస్తున్నప్పుడు దానికి కూడా ఒక ఫిజికల్ డాక్యుమెంట్ అటాచ్ చేస్తాం. ఏ ఫిజికల్ డాక్యుమెంట్ డిక్లేరింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ద కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ అంటే ఏ సామాన్ దాంట్లో వెళ్తుంది. సో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఒక బిల్ తయారు చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ అస్ ఈవే బిల్. సో ఫుల్ ఫామ్ ఆఫ్ ఈవే బిల్ ఇస్ ఎలక్ట్రానిక్ వే బిల్. ఇట్ ఈస్ అ ఫిజికల్ డాక్యుమెంట్ డిక్లేరింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద కన్సైన్మెంట్ ప్రొవైడెడ్ బై ద క్యారియర్. సో దాంట్లో ఏమేమి ఉంటాయి? ఇట్ హ్యాస్ డీటెయిల్స్ లైక్ ద నేమ్ ఆఫ్ ద కన్సైనర్. సో అదన్నీ చూస్తాం వెనక. సో కన్సైనర్ అంటే హూ ఈస్ ట్రాన్స్పోర్టింగ్ ద గుడ్స్.
Consignee ante who is receiving the goods. So receiving the consignment. So name of the consignor, name of the consignee, origin of the consignment. ఎక్కడి నుంచి వెళ్తుంది. ఓకే, origin of the consignment, destination ఏ ప్లేస్ కి వెళ్తుంది, the route by which the consignment will be transported ఏ రూట్ లో వెళ్తుంది, mode of transport and the transportation charges. ఇదన్నీ దీంట్లో ఈవే బిల్ లో ఉంటుంది. ఓకే, సో ఇట్ హ్యాస్ డీటెయిల్స్ లైక్ ద నేమ్ ఆఫ్ ద కన్సైనర్, నేమ్ ఆఫ్ ద కన్సైనీ, ఆరిజిన్ ఆఫ్ ద కన్సైన్మెంట్ ఏ ప్లేస్ నుంచి వెళ్తుంది, ద డెస్టినేషన్ ఏ ప్లేస్ కి రీచ్ అవుతుంది, ద రూట్ బై విచ్ ఏ రూట్ లో వెళ్తుంది, సో విల్ బి ట్రాన్స్పోర్టెడ్, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మనం ఇప్పుడు 4 ఇది ఉంటుంది, ఎయిర్వేసా, రోడ్ వేసా, రైల్ ట్రావెల్, షిప్, అదేంటంటే అంటే అన్ని కూడా ఇప్పుడు డీటెయిల్స్ కాంపోనెంట్స్ లో వస్తుంది. సో ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ద ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్. సో ఈవే బిల్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్. సో మనం చూసినట్టుగా ఇట్ ఇస్ అ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ జనరేటెడ్ ఆన్ ద జిఎస్టి పోర్టల్. సో అది జిఎస్టి పోర్టల్లో జనరేట్ చేస్తాము. ఎందుకంటే ఫర్ ద ఎవిడెన్స్, మనకు ఒక ప్రూఫ్ ఉండాలి కదా, ఈ గుడ్స్ ఇక్కడ నుంచి ఆ చోటుకు వెళ్తుంది. సో ఎవిడెన్స్ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ ద గుడ్స్, ఇట్ ఇస్ ద ఎవిడెన్స్ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్. సో దాంట్లో ఒక యూనిక్ రెఫరెన్స్ నంబర్ వస్తుంది. సో మన చెప్పండి సార్, మార్చారా? ఏ స్లైడ్ లో ఉన్నారు? ఈ స్లైడ్ లోనే ఇంకా పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది సార్, సెకండ్ స్లైడ్ లో. ఒక సెకండ్. ఓకే ఓకే, అదే మార్చారు. సరే చెప్పండి. సో ఎలక్ట్రానిక్ వే బిల్, దట్ ఈస్ ఎ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ జనరేటెడ్ ఆన్ ద జిఎస్టి పోర్టల్లో మనం జనరేట్ చేస్తాము ఫర్ ఎవిడెన్స్ ఆఫ్, ఇది ఒక్కొక్క పాయింట్స్, దీంట్లో ఒక్కొక్క పాయింట్. ఫస్ట్ ఫుల్ ఫామ్ ఎలక్ట్రానిక్ వే బిల్. సో ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ జనరేటెడ్ ఆన్ ద జిఎస్టి పోర్టల్. ఎందుకంటే ఫర్ ఎవిడెన్స్, మనకి ఏదంటే ఒక ప్రూఫ్ ఉండాలి, బై రైటింగ్ లో ఉంటేనే మనకి ఏదైనా, ఇప్పుడు మనం ఏ పని చేస్తే కూడా దానికి ప్రూఫ్ ఉండాలి కదా, అలాగే ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది అన్నట్టుగా ఒక ప్రూఫ్ ఉండాలి, ఎవిడెన్స్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ ద గుడ్స్. దాంట్లో ఏం జనరేట్ అవుతుంది, ఇట్ ఇస్ ఎ యూనిక్ రెఫరెన్స్ నంబర్ ఫర్ ద స్పెసిఫిక్ కన్సైన్మెంట్. సో ఆ నంబర్ పెడితేనే మనకి ఆ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. సో ఇట్ హ్యాస్ ఎ యూనిక్ రెఫరెన్స్ నంబర్ ఫర్ అ కన్సైన్మెంట్. ఒక్కొక్క కన్సైన్మెంట్ కి ఒక్కొక్క నంబర్ జనరేట్ అవుతుంది. సో ఇది ఎప్పుడు జనరేట్ చేస్తారు, మనం ఆల్రెడీ సార్ చెప్పినట్టుగా చూసాం. సో ఇట్ విల్ బి జనరేటెడ్ ఫర్ ఇన్వాయిస్ వాల్యూ మోర్ దాన్ 50,000 ఉంటే మనం ఈవే బిల్ జనరేట్ చేయాలి, తప్పకుండా చేయాలి. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్ స్టేట్ ఉంటే తప్పకుండా చేయాలి. సో ఇట్ క్యాన్ బి జనరేటెడ్ ఫర్ ఇంటర్ స్టేట్ ఆల్సో అండ్ ఇంట్రా స్టేట్ ఆల్సో, కానీ ఇంటర్ స్టేట్ ఉంటే కంపల్సరీ ఈవే బిల్ జనరేట్ చేయాలి. సో ఇది ఫస్ట్ సెకండ్ క్లిప్పింగ్ లో ఈవే బిల్ అంటే ఏంటి అని చూసుకున్నాం, ఎప్పుడు జనరేట్ చేస్తారు, దాంట్లో ఏమేమి ఉంటాయి అది చూసాం. సో నెక్స్ట్ క్లిప్పింగ్ లో ఈవే బిల్ జనరేట్ చేస్తున్నప్పుడు అది ఇంటర్ స్టేట్ ఇంట్రా స్టేట్ జనరేట్ చేయాలన్నాం కదా. సో దాంట్లో థ్రెషోల్డ్ లిమిట్ అన్నట్టుగా ఇచ్చారు. సో జిఎస్టి వాళ్ళు ఫిక్స్ చేశారు. సో ఇన్ ద స్టేట్ ఆఫ్ బీహార్ స్టేట్ లో ఏం చేస్తారంటే, సో మనం చెప్పినట్టుగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గుడ్స్ ఉంటే మనం వీ హ్యావ్ టు జనరేట్ ఈవే బిల్ అన్నాము. సో స్టేట్ ఆఫ్ బీహార్ లో ఏం పెట్టారంటే, ఇఫ్ ద ఇన్వాయిస్ వాల్యూ ఇస్ మోర్ దాన్ 2 lakh పైన ఉంటే ఈవే బిల్ జనరేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేశారంటే, సో ఇది మోస్ట్లీ ఇది ఇంట్రా స్టేట్ గా చెప్పారు. ఇంట్రా స్టేట్ అంటే విదిన్ ద స్టేట్, ఇంట్రా స్టేట్ అంటే విదిన్ ద స్టేట్, ఇంటర్ స్టేట్ అంటే ఒక స్టేట్ నెక్స్ట్ స్టేట్. సో అలాగే ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్స్ లో ఏం చేశారంటే, ద ఈవే బిల్ మస్ట్ బి జనరేటెడ్ ఫర్ ఇంట్రా స్టేట్ మూవ్మెంట్. సో విదిన్ ద స్టేట్ లో ఉంటే, ఇఫ్ ద ఇన్వాయిస్ వాల్యూ ఇస్ మోర్ దాన్ 1 lakh పైన ఉంటే వీ హ్యావ్ టు జనరేట్ ఈవే బిల్. నెక్స్ట్ మిజోరాం స్టేట్, నార్త్ ఈస్ట్ స్టేట్, అక్కడ ఏంటంటే థ్రెషోల్డ్ లిమిట్ ఇస్ 10,000. వాళ్ళు వాల్యూ ఆఫ్ గుడ్స్ 10,000 పైన ఉంటేనే దే హ్యావ్ టు జనరేట్ ఈవే బిల్. ఓకేనా. సో ఇది ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్ లో థ్రెషోల్డ్ లిమిట్ పెట్టారు. కానీ మధ్యప్రదేశ్, దీంట్లో ఒక కాంట్రడిక్షన్ ఏంటంటే, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఫస్ట్ ఒక పెద్ద స్టేట్ గా ఉండింది, దాన్ని డివైడ్ చేశారు మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. దాంట్లో ఈవే బిల్ అవసరం లేదు అంటే వాళ్ళు లేదని, నాట్ రిక్వైర్డ్. సో ద ఈవే బిల్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఇంట్రా స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. ఇదన్నీ కూడా మనకు మార్క్ టెస్ట్ లో కూడా వస్తుంది, ఫైనల్ ఎగ్జామ్ లో కూడా వస్తుంది. ఇవన్నీ క్వశ్చన్స్, బుక్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని వస్తుంది. సో అలాగే ఇంకా ఏంటి చెప్పారంటే, ఈవే బిల్ క్యాన్ బి జనరేటెడ్ అండ్ రేస్డ్ ఫర్ ద గుడ్స్ వర్త్ లెస్ దాన్ 50,000 ఉంటే కూడా, ఇఫ్ వీ వాంట్ వీ క్యాన్ జనరేట్ ద ఈవే బిల్ అండ్ ద సప్లయర్ విష్ చేస్తే వీ క్యాన్ జనరేట్ ద ఈవే బిల్. సో ఇది సెకండ్ క్లిప్పింగ్. సో స్టేట్స్ లో ఏమేమి స్టేట్ లో థ్రెషోల్డ్ లిమిట్ ఎలా పెట్టారు.
Next, hello. Sir, వినిపిస్తుందా సార్? క్లియరా? Yeah, clear. Okay. So next clipping. So మనం చెప్పినట్టుగా e-way bill can also be generated for goods worth less than 50,000 ఉంటే కూడా we can generate. నెక్స్ట్ ఇప్పుడు మనం సార్ చెప్పినట్టుగా దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటుంది. సో కాంపోనెంట్స్ ఆఫ్ e-way bill. e-way bill has 2 components such as దాన్ని ఏమంటామంటే పార్ట్ ఏ అంటారు, పార్ట్ బి అంటారు. ఓకే, పార్ట్ ఏ ఆఫ్ ఫార్మ్ e-way bill 01, పార్ట్ బి ఆఫ్ ఫార్మ్ e-way bill 01. సో e-way bill 01 ఇంకా ఇప్పటి నుంచి అన్నిట్లో EWB అని రాస్తారు, అంటే దానికి ఎక్స్పాన్షన్ e-way bill 01. సో దాంట్లో కాంపోనెంట్స్ ఏంటంటే పార్ట్ ఏ, పార్ట్ బి అంటారు. సో పార్ట్ ఏల కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, పార్ట్ బిల వాట్ ఆర్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే, ఫస్ట్ పార్ట్ ఏ చూద్దాం. సో పార్ట్ ఏ ఆఫ్ ఫార్మ్ e-way bill 01 లో ఫస్ట్ ఏముంటాయంటే GSTIN ఆఫ్ రెసిపియెంట్. సో GSTIN మనం చూసాం. వాట్ ఇస్ GSTIN? GST ఐడెంటిఫికేషన్ నంబర్. ఓకే, సో మనం అదే ఫస్ట్ చూసినట్టు 15 డిజిట్ పాన్ బేస్డ్ నంబర్. ఓకే, నా ఫస్ట్ 2 నంబర్స్ ఏంటంటే స్టేట్ కోడ్ ఉంటుంది, దాని తర్వాత మన పాన్ నంబర్ ఉంటుంది, దాని తర్వాత ఎంటిటీ కోడ్ అంటారు, బ్లాంక్ ఒక ఆల్ఫాబెట్ వస్తుంది, చెక్ సమ్ డిజిట్. సో ఇది మనం ఫస్ట్ చూసాం. సో GSTIN ఆఫ్ ద రెసిపియెంట్ 15 డిజిట్ పాన్ బేస్డ్ నంబర్ అక్కడ రాయాలి. సో ఇఫ్ ద రిసీవర్ GSTI నంబర్ దాంట్లో రాయాలి. If the receiver is unregistered, if the receiver is unregistered person గా ఉంటే URD అంటే unregistered person కి URD అంటూ మార్చాలి. లేకపోతే మిగతా వాళ్ళందరికీ we have to write the GSTIN of the recipient. నెక్స్ట్ ఏంటంటే ప్లేస్ ఆఫ్ డెలివరీ, ఏ ప్లేస్కి వెళ్తుంది. పిన్ కోడ్ ఫస్ట్ ఇంపార్టెంట్. పిన్ కోడ్ ఉంటేనే అది కరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో పిన్ కోడ్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ డెలివరీ విత్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్. మన ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఎంత డిస్టెన్సో అది అక్కడ తప్పకుండా రాయాలి. పిన్ నెంబర్ తప్పకుండా రాయాలి, పిన్ కోడ్ రాయాలి. నెక్స్ట్ ఏమో ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ అండ్ డేట్. సో ఇన్వాయిస్ నంబర్ ఏంటి, మన ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, సేల్స్లో ఇన్వాయిస్ ఉంటే ఆ నంబర్ అండ్ డేట్ తప్పకుండా, సప్లయర్స్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ అండ్ డేట్. నెక్స్ట్ వన్ ఇస్ వాల్యూ ఆఫ్ గుడ్స్. సో ఇన్వాయిస్లో ఉన్న వాల్యూ రాయాలి. సో వాల్యూ యాజ్ పర్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్. నెక్స్ట్ మనం HSN కోడ్. HSN కోడ్ మనం చదివాం అప్పుడు, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నోమన్క్లేచర్. సో అది ప్రోడక్ట్, అన్ని ప్రోడక్ట్కు ఒక ఐడెంటిఫికేషన్ కోసం గవర్నమెంట్ సెట్ చేశారు HSN కోడ్. అలాగే సర్వీసెస్కి SAC ఉంటాయి, సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్. సో ఇది ఇప్పుడు టర్న్ ఓవర్ అప్ టు 5 crore ఉంటే HSN కోడ్ ఎంత డిజిట్స్ ఉంటాయి, ఇది కూడా తప్పకుండా అన్ని క్వశ్చన్ పేపర్లో వస్తూ ఉంటాయి. సో టర్న్ ఓవర్ అప్ టు 5 crore అంటే 2 digits అండ్ టర్న్ ఓవర్ అబౌవ్ 5 crores అంటే 4 digits. నెక్స్ట్ ఏమో ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నంబర్. సో ఇప్పుడు మనం ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో పంపిస్తున్నామో దానికి ఒక నంబర్ ఉంటుంది. సో గుడ్స్ రిసీప్ట్ నంబర్ అలా అంటారు, దానికి ఒక పేరు ఉంటుంది. గుడ్స్ రిసీప్ట్ నంబర్ ఆర్ రైల్వే రిసీప్ట్ నంబర్ ఆర్ ఎయిర్వే, మనం ఫ్లైట్లో పంపిస్తే దానికి ఎయిర్వే బిల్ నెంబర్ ఉంటుంది, ఆర్ బిల్ ఆఫ్ లాడింగ్ షిప్లో పంపిస్తే దానికి బిల్ ఆఫ్ లాడింగ్ నెంబర్. సో ఇదన్నీ అక్కడ రాయాలి, ఏ నెంబర్ ఉంటే అది వీ హ్యావ్ టు రైట్. నెక్స్ట్ రీజన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. ఎందుకు పంపిస్తున్నాం, ఇక్కడ ఒక చోట నుంచి మనం సేల్ చేస్తున్నామా, ఇక్కడ నుంచి వాళ్ళకి సేల్ చేస్తున్నామా, లేకపోతే ఒక గవర్నమెంట్ వర్క్ లాగా జాబ్ వర్కా, లేకపోతే ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్, ఎగ్జిబిషన్. ఆ రీజన్ ఎందుకోసం ఇక్కడ నుంచి ఆ సామాన్ అక్కడ పంపిస్తున్నాం. సో రీజన్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఏది ఉంటాయి, సేల్, మోస్ట్లీ మన సేలే ఉండొచ్చు, లేకపోతే జాబ్ వర్క్, ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ ఉంటుంది, లేకపోతే మన ఎగ్జిబిషన్, ఏ చోట్లైనా ఎగ్జిబిషన్ డిస్ప్లే చేయాలంటే అక్కడ ఉంటుంది. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ e-way bill లో పార్ట్ ఏ ఫార్మ్ e-way bill 01. నెక్స్ట్ పార్ట్ బి ఫార్మ్ e-way bill 01 లో పార్ట్ బిలో ఏముంటాయి. సో ఇదన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. GSTలో మనం ఒక్కొక్క మార్క్ టెస్ట్ రాస్తున్నప్పుడు లైన్ బై లైన్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇదన్నీ తరోగా ఉంటే మనం రాయొచ్చు. సో e-way bill పార్ట్ బిలో ఏముంటాయంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫస్ట్ ఉంటుంది. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మనం చెప్పినట్టుగా బై రోడ్ పంపిస్తున్నామా, ఎయిర్, రైల్ ఆర్ షిప్. సో వెదర్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ బై రోడ్, ఎయిర్, రైల్ ఆర్ షిప్. నెక్స్ట్ డిస్టెన్స్, మనం ఇక్కడ నుంచి ఎంత కిలోమీటర్లో ఉంటుంది. సో ఎప్పుడు డిస్టెన్స్ విల్ బి మెషర్డ్ ఇన్ కిలోమీటర్స్. సో ద ట్రావెల్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్. నెక్స్ట్ ఏమో వెహికల్ నంబర్. అన్ని వెహికల్కి ఒక నెంబర్ ఉంటుంది. తమిళనాడు అంటే TN ఉంటుంది, అక్కడ AP ఉంటుంది. సో వెహికల్ నంబర్ ఆఫ్ ద రెగ్యులర్ ఆర్ ఓవర్ డైమెన్షనల్ కార్గో. సో
సో రెగ్యులర్ అంటే మన లారీ సైజ్ ఉంటుంది, ఓవర్ డైమెన్షనల్ అంటే మెషినరీస్ అన్ని తీసుకెళ్తారు కదా, పెద్ద వండి ఉంటుంది కదా, అది ఓవర్ డైమెన్షనల్ కార్గో, అది డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టర్ ఐడి. సో ఒక ట్రాన్స్పోర్టర్ ఉంటారు కదా, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ఒక నంబర్ ఉంటుంది, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ గివెన్ టు ద ట్రాన్స్పోర్టర్ ఆర్ డీలర్. సో ఇవన్నీ ఫామ్ ఈవే బిల్ 01 పార్ట్ బిలో రాయాలి. సో ఇది క్వశ్చన్ కూడా అడుగుతారు, పార్ట్ ఏలో ఏమేమి వస్తాయి, పార్ట్ బిలో ఏమేమి వస్తాయి. సో దీస్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఈవే బిల్. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఈవే బిల్ పార్ట్ ఏ విల్ బి దర్, పార్ట్ బి విల్ బి దర్, అండ్ దాంట్లో ఏమేమి ఉంటాయో తరోగా ఉండాలి. మనం ప్రాక్టీస్లో రియల్ టైంలో చేస్తే మనకి అది మెమరీ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్పారంటే హూ మస్ట్ జనరేట్ ద ఈవే బిల్. సో ఈవే బిల్ ఎవరు జనరేట్ చేస్తారు, మోస్ట్లీ ఇప్పుడు ఎవరు జనరేట్ చేస్తారు, ఎవరు ఇక్కడ నుంచి సామాన్ పంపిస్తున్నారు వాళ్ళు చేస్తారు. అదే కన్సైనర్ అంట, మన అకౌంట్స్లో కామర్స్లలో చదివి ఉంటాం. సో కన్సైనర్ కన్సైనీ అంటూ పేరు ఇక్కడ వస్తుంది. హూ ఈస్ కాల్డ్ ద కన్సైనర్ అంటే సెండర్ ఆఫ్ ద కన్సైన్మెంట్, హూ ఈస్ కాల్డ్ ద కన్సైనీ అంటే రిసీవర్ ఆఫ్ ద కన్సైన్మెంట్. సో ఎవరు సామాన్ పంపిస్తున్నారో వాళ్ళని కన్సైనర్ అంటాం, ఎవరు అక్కడ సామాన్ రిసీవ్ చేస్తున్నారో వాళ్ళని కన్సైనీ అంటాం. సో కన్సైనర్ ఇస్ కాల్డ్ ది రిజిస్టర్డ్ సప్లయర్. సో ఇదన్నీ మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి దాంట్లో చదువుతున్నాం కాబట్టి, సో రిజిస్టర్డ్ సప్లయర్ అంటారు. కన్సైనీ ఇస్ ఆల్సో రిజిస్టర్డ్ రెసిపియంట్. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమంటారు, కన్సైనర్ అన్రిజిస్టర్డ్ గా ఉంటే సమ్ టైమ్స్ కన్సైనీ విల్ సెండ్. సో అది చూద్దాం. సో హూ మస్ట్ జనరేట్ ద ఈవే బిల్, either the consignor can generate the e-way bill, or consignee can generate the e-way bill, or sometimes if the consignor is an unregistered person, the consignee will generate the e-way bill. So ఇది అర్థమైంది కదా. సో who must generate the e-way bill? So 3 persons can generate the e-way bill. consignor ఒక చోట్ల ఉంటది, consignee ఉంటది. When goods are supplied by unregistered person, consignee will generate. Okay. When goods are transported by registered person acting as a consignee or consignor in his own vehicle, hired అది ఒక పాయింట్. సో తన సొంత వెహికల్లో ఉంటే కూడా పర్లేదు, లేకపోతే హైర్డ్ వెహికల్, రైల్వేస్, బై ఎయిర్ ఆర్ బై వెసల్. వెసల్ అంటే షిప్ అంటారు. ద సప్లయర్ ఆర్ ద రెసిపియంట్ షుడ్ జనరేట్ ద ఈవే బిల్. సో ఈ క్వశ్చన్ వస్తుంది, హూ క్యాన్ జనరేట్ ఈవే బిల్ అంటే 2 పాయింట్స్ మనకు అక్కడ ఆప్షన్స్ ఉంటే 2 టిక్ చేయాలి, కన్సైనర్ అండ్ కన్సైనీ టిక్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఏమో నెక్స్ట్ పాయింట్ వ్యాలిడిటీ ఆఫ్ ఈవే బిల్. సో ఇప్పుడు ఒక ఈవే బిల్ జనరేట్ చేస్తే దానికి వ్యాలిడిటీ ఎంత టైం ఉంటుంది. సో ద వ్యాలిడిటీ ఆఫ్ ద ఈవే బిల్ ఇస్ ఫిక్స్డ్ యాజ్ 1 day for every 100 kilometers or part. సో 1 dayకి ఒక 100 kilometersకి అది వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత అది ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ ఇట్. సో వీ హ్యావ్ టు extend the validity online. So everything ఇప్పుడు అన్ని ఆన్లైన్ లో వచ్చింది. సో it can be extended online before the expiry. So the validity of the e-way bill is fixed as 1 day for every 100 kilometers or part thereof, and the validity can be extended online before the expiry. The e-way bill with the consignment should have the latest vehicle number. So మన ఇప్పుడు ఉన్న కరెంట్ వెహికల్ ఏది ఉందో దాని నంబర్ ఇప్పుడు ఉండాలి, డమ్మీ నంబర్లా ఉండకుండా. సో కరెక్ట్ నంబర్. సో ద ఈవే బిల్ విత్ ద కన్సైన్మెంట్ షుడ్ హ్యావ్ ద లేటెస్ట్ వెహికల్ నంబర్ దాంట్లో ఉండాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో లేటెస్ట్ వెహికల్ నంబర్ విచ్ ఇస్ క్యారింగ్ ది కన్సైన్మెంట్. నెక్స్ట్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. పార్ట్ ఏ ఆఫ్ ద ఫామ్ ఈవే బిల్ 01 ఒక్కసారి మన జనరేట్ చేస్తే అది మనం ఎడిట్ చేయలేం. వి కాంట్ ఎడిట్ ఆర్ మాడిఫై, అది ఏం చేంజ్ చేయలేదు. So the form part A of form e-way bill 01 can't be edited or modified once generated. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ MCQ క్వశ్చన్ లో వస్తుంది. సో పార్ట్ ఏ కాంట్ బి ఎడిటెడ్ ఆర్ మాడిఫైడ్. బట్ పార్ట్ బిలో ఉంటే అది మాత్రం తప్పకుండా మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ దాకా ఒక వెహికల్ ఇస్ గోయింగ్ ఆన్ ద వే. ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ లో బండి ఏదైనా అయిందంటే నెక్స్ట్ బండి తీసుకొచ్చి దాంట్లో షిఫ్ట్ చేస్తారు సామానాన్ని. So part B can be updated with the vehicle details, RR, airway bill number. అదన్నీ కరెంట్ రన్నింగ్ వెహికల్ నంబర్ దాంట్లో అప్డేట్ చేస్తూ ఉండాలి. సో పార్ట్ బి క్యాన్ బి అప్డేటెడ్ విత్ వెహికల్ డీటెయిల్స్, RR, airway bill details. సో ఇది అర్థమైందా. సో ఫస్ట్ మనం ఈవే బిల్ అంటే ఏంటి చూసాము, థ్రెషోల్డ్ లిమిట్ చూసాం,
నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈ వే బిల్ చూసాం. ఫోర్త్ టాపిక్ హూ మస్ట్ జనరేట్ ద ఈ వే బిల్ చూసాం. నెక్స్ట్ వ్యాలిడిటీ ఆఫ్ ఈ వే బిల్. ఇవన్నీ ఒక్కొక్క పాయింట్స్ కూడా అన్ని క్వశ్చన్స్లో వస్తూ ఉంటాయి. సో పార్ట్ ఏ, పార్ట్ బి వ్యాలిడిటీ చూసాం. నెక్స్ట్ మనం చూద్దాం. సో ఈ వే బిల్ ప్రాసెస్ చూద్దాం. ఓకేనా. సో ఇక మన బుక్లో ఇచ్చినట్టుగా దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ అంటూ ఒక కంపెనీ దే హ్యావ్ క్రియేటెడ్. దక్షిణ్ ఎలక్ట్రానిక్స్, దే ఆర్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. They are sending the goods to Murugan traders in Tamil Nadu. So who is called the consignor here? Dakshin Electronics is called the consignor and Murugan traders is called the consignee. But they are appointing one intermediate. They chose Ali Transport Agency to move the supply from Bangalore to Chennai. So he is called the transporter. So consignor is Dakshin Electronics, consignee is Murugan traders, and the transporter is Ali Transport Agency. సో దీంట్లో మన స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ స్టెప్లో గుడ్స్. సో ఇప్పుడు మనం చూసినట్టుగా దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ఇస్ ద కన్సైనర్. హీ విల్ హ్యాండ్ ఓవర్ ద గుడ్స్ టు ద ట్రాన్స్పోర్టర్. హూ ఇస్ ద ట్రాన్స్పోర్టర్? ఇన్ దిస్ కేస్ Ali Transport Agency. So goods are handed over to the Ali Transport Agency for delivering the goods to Murugan traders in Tamil Nadu. సో సెకండ్ పాయింట్ చూస్తే, సో ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ విల్ ఫిల్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద పార్ట్ ఏ. పార్ట్ ఏ అన్ని ఈయన ఫిల్ చేస్తారు. యారు? కన్సైనర్. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫార్మ్ ఈ-వే బిల్ 01 పార్ట్ ఏ బై ద సెల్లర్. హీ విల్ ఫిల్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ది పార్ట్ ఏ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్పోర్టర్ ఫిల్అప్ చేస్తారు. ఎందుకంటే బండి నంబరు, మనకేంటంటే అది వెహికల్ నంబర్, ట్రాన్స్పోర్టర్ ఐడి, డిస్టెన్స్, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ట్రాన్స్పోర్టర్కే తెలుసు కదా. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫార్మ్ ఈ-వే బిల్ 01 పార్ట్ బి విల్ బి డన్ బై ది transporter. So invoice part A will be filled by the seller and all the details of part B will be filled by the transporter. Next point, fourth point ఏంటంటే, సో ఈ-వే బిల్ పోర్టల్. సో ఇవన్నీ దేంట్లో చేస్తారు? ఈ-వే బిల్ పోర్టల్లో చేస్తారు. సో ఈ-వే బిల్ పోర్టల్ మన వెనక చూస్తాము, అది ఎలాగ పోర్టల్లో ఎలా లాగిన్ అని చూద్దాం. సో ఈ-వే బిల్ పోర్టల్ విల్ జనరేట్ యూనిక్ ఈ-వే బిల్ డాక్యుమెంట్ నంబర్. సో యూనిక్ ఈ-వే బిల్ డాక్యుమెంట్ నెంబర్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. 12 డిజిట్లో వస్తుంది. ఈ-వే బిల్ నెంబర్ ఎన్ని డిజిట్స్ అంటూ ఒక క్వశ్చన్ అడుగుతారు. 12 digits, అది రాసి పెట్టుకోండి. సో 12 digits and it will be sent to the transporter. It will be sent to the first seller కూడా పంపిస్తారు ఈ-వే బిల్ నెంబర్, ట్రాన్స్పోర్టర్ కు పంపిస్తారు, కస్టమర్ కు, అదే కస్టమర్ అంటే మురుగన్ ట్రేడర్స్. సో దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ కు పంపిస్తారు, అలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి పంపిస్తారు అండ్ మురుగన్ ట్రేడర్స్. సో ఈ-వే బిల్ జనరేటెడ్, ఈ-వే బిల్ number with 12 digits will be generated and it will be sent to the seller, transporter and customer. Next point, the details of the e-way bill will be sent to Murugan traders, that is the consignee, for acceptance. ఆయనకు పంపిస్తే లాస్ట్ ఆయన అక్సెప్ట్ చేసుకుంటారు. లాస్ట్ పాయింట్, the goods will be delivered by the Ali Transport Agency to the Murugan traders with the invoice. అదన్నీ మన సామాన్ ఇస్తున్నప్పుడు he will give the tax invoice and the e-way bill details. This is the e-way bill process. అర్థమైందా? సో ఈ-వే బిల్ పోర్టల్లో ఎట్లాగా పార్ట్ ఏ ఎవరు ఫిల్ చేస్తారు, పార్ట్ బి ఎవరు ఫిల్ చేస్తారు, ఈ-వే బిల్ నంబర్ ఎట్లా జనరేట్ అవుతుంది 12 digit, అండ్ ద ఈ-వే బిల్ డీటెయిల్స్ విల్ బి సెండ్ టు ద కస్టమర్ ఫర్ అక్సెప్టెన్స్ అండ్ లాస్ట్ గుడ్స్ ఆర్ డెలివర్డ్ టు ద కస్టమర్. నెక్స్ట్, సో ఇప్పటిదాకా మనం చూసినదాన్ని ఈ-వే బిల్ గురించిన థియరీ పార్ట్. సో ఒక వీడియో యూట్యూబ్లో చూసాను, అది పెడతాను ఇది అయిపోయిన తర్వాత. దాంట్లో రియల్ టైంలో ఎట్లా చేస్తారంటే చూపిస్తున్నారు మనం. నెక్స్ట్ మనకు వెళ్తున్న టాపిక్ ఈ ఇన్వాయిసింగ్. సో ఇన్వాయిస్ అంటేనే మనకు తెలుసు బిల్. సో 2 types ఆఫ్ ఇన్వాయిసెస్ సార్ మనకు ఆ రోజే చెప్పారు. సో మనకు ట్యాక్స్ ఉన్నప్పుడు ఉంటే అది ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాము, ట్యాక్స్ లేదన్నప్పుడు అది బిల్ ఆఫ్ సప్లై అంటాం, వితౌట్ ట్యాక్స్. సో అది ఎవరు చేస్తారంటే కాంపోజిషన్ డీలర్ ఉన్న వాళ్ళు చేస్తారు, అలాగే ఎగ్జంప్టెడ్ గుడ్స్ సేల్ చేస్తున్న వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. మన ట్యాక్స్ ఇన్వాయిస్ జిఎస్టీ, విత్ జిఎస్టీ మనం నిన్న కూడా సార్ చూపించారు ట్యాక్స్ ఇన్వాయిస్. సో నెక్స్ట్ టాపిక్ మనం మీనింగ్ ఆఫ్ జిఎస్టీ ఈ ఇన్వాయిసింగ్. సో వాట్ ఈస్ ఈ ఇన్వాయిసింగ్ అంటే చూద్దాం. ఈ ఇన్వాయిసింగ్ ఈస్ ఎ సిస్టమ్. సో అది కూడా ఇప్పుడు అన్ని చోట్ల ఈ సేవా మయం, ఈ సేవ ఈ అంటే ఎలక్ట్రానిక్ మోడ్ మనకి. సో ఈ ఇన్వాయిసింగ్ ఈస్ ఎ సిస్టమ్ that allows the invoice registration portal. దాంట్లో ఒక పోర్టల్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ as
ఈవే బిల్ పోర్టల్ లాగానే వీ హ్యావ్ అ ఐఆర్పి. అది కూడా అన్ని క్వశ్చన్స్ లో వస్తూ ఉంటారు రిపీటెడ్. వాట్ ఇస్ ఐఆర్పి? ఎక్స్పాన్షన్, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్. దాంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ పాయింట్ వీ విల్ ఆథెంటికేట్ ది B2B అండ్ B2G ఇన్వాయిసెస్. వాట్ ఇస్ B2B ఇన్వాయిస్ అంటే బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిసెస్ అండ్ బిజినెస్ టు గవర్నమెంట్ ఇన్వాయిసెస్. కస్టమర్కి ఉన్న ఇన్వాయిస్కి మనకు ఈ ఇన్వాయిస్ నాట్ అప్లికబుల్, ఓన్లీ ఫర్ బిజినెస్ టు బిజినెస్. ఎందుకంటే లార్జ్ స్కేల్లో చేస్తున్న బిజినెస్కి. అట్లాగే B2G గవర్నమెంట్కి ఉన్న ఇన్వాయిస్కి వీ హ్యావ్ టు జనరేట్ ఈ ఇన్వాయిస్. సో e-invoicing is a system that allows the invoice registration portal to authenticate B2B and B2G invoices electronically. So మనం చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఈ అంటే ఎలక్ట్రానికలీ. సో దాంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రాసెస్ వీ హ్యావ్ టు అప్లోడ్ ది B2B ట్రాన్సాక్షన్స్. మనం చేసిన వాట్ ఇస్ B2B ట్రాన్సాక్షన్? మనం ఏమేమి ట్రాన్సాక్షన్ చేసాం? సేల్స్ చేసి ఉంటాం. దాని తర్వాత దీంట్లో క్రెడిట్ నోట్ అండ్ డెబిట్ నోట్ అంటూ వస్తుంది. అంటే ఇఫ్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద ట్యాక్స్ వాల్యూ, increase in taxable value or decrease in taxable value unte we have to raise invoices, that is called as credit note and debit note. raise చేసి చేస్తారు. ఇప్పుడు మన చెప్పినది ఒక రేట్ గా ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత అది మేబీ ఇంక్రీస్ అయి ఉంటుంది లేకపోతే డిక్రీస్ అయి ఉంటుంది. సో అప్లోడ్ ఆల్ B2B ట్రాన్సాక్షన్స్ ఆన్ ది ఐఆర్పి. అగైన్ అండ్ అగైన్ ఇప్పుడు అన్ని చోట్ల ఐఆర్ అని కన్ఫ్యూషన్ అవ్వద్దు. ఐఆర్పి అంటే ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్, ఇంకా నెక్స్ట్ IRN వస్తుంది. So upload all B2B transactions on the IRP for authentication or registration. So first మనం ఏం చేస్తున్నాం, we have to register. So registration కోసం పెడుతున్నాం. దాంట్ నుంచి మనకి ఏమొస్తుంది, they will issue a IRN, unique IRN. యూనిక్ అంటే అది వేరే ఎక్కడే ఉండదు, అది ఒక్కసారి ఆ నంబర్ వస్తే అగైన్ it will not be repeated. So they will issue a unique IRN for every invoice. So what is IRN? అది కూడా మళ్ళీ వస్తుంది, ఇన్వాయిస్ రెఫరెన్స్ నంబర్. సో IRN కన్ఫ్యూషన్ అవ్వద్దు. IRP అంటే ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్, IRN అంటే ఇన్వాయిస్ రెఫరెన్స్ నంబర్. సో వాట్ విల్ ద పోర్టల్, ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్ నుంచి వాట్ విల్ బి జనరేటెడ్, దే విల్ ఇష్యూ ఎ IRN ఫర్ ఎవ్రీ ఇన్వాయిస్. సో ఆ IRN వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మన అన్ని ఇప్పుడు డిజిటల్ పేమెంట్ వచ్చిన తర్వాత సో IRN విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ QR కోడ్. మనకి ఇప్పుడు ఏ చోట్ల అన్ని చోట్ల మనం అన్ని చెప్పడానికి అవసరం లేదు, జస్ట్ ఒక QR కోడ్ చూపిస్తే స్కాన్ చేసినట్టుగా లోపల వెళ్ళిపోతాం కదా రైల్వే స్టేషన్స్ లో. ఏ చోట్ల ఇప్పుడు మన పేమెంట్స్ అని గూగుల్ పే, జీపే అదన్నీ, గూగుల్ పే, పేటిఎం అదన్నీ అలా. So we will convert the IRN to a QR code with other invoice information. So everything will be generated. Anni portal nunchi vachestadi. So what all they will give? So invoice registration portal lo mana registration chesina ventane we will get an IRN and it will be converted into a QR code with all other information printed on the invoice. Everything will be printed on the invoice. So print the QR code on the face of the invoice for వ్యాలిడిటీ. అది చూపిస్తే చాలు. మనకు ఎవ్రీ టైమ్ వీ నీ నాట్ ఎక్స్ప్లెయిన్ మన ఇదన్నీ మన సేల్స్ ఇన్ని చేస్తాం అదన్నీ అవసరం లేదు. వన్ టైం మనం QR కోడ్ జనరేట్ అవుతే అది చూపిస్తే చాలు. సో ఫర్ అప్లికబుల్ ట్రాన్సాక్షన్స్ ఈవే బిల్ నంబర్స్ నీడ్ టు బి జనరేటెడ్ సైమన్. సో మనం ఇక్కడ చెప్పినట్టుగా అన్ని దీంట్లో ఈ ఇన్వాయిసింగ్ చేస్తాం. కావాలంటే దీనితో వీ క్యాన్ యాడ్ ఈవే బిల్ నంబర్స్ ఆల్సో. సో ఈ ఇన్వాయిసింగ్ లో వీ క్యాన్ జనరేట్ ఈవే బిల్ నంబర్ ఆల్సో. సో ఫర్ అప్లికబుల్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు మనకు అప్లికబుల్ ఇప్పుడే మనం చూసాం థ్రెషోల్డ్ లిమిట్. ఇఫ్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఇస్ మోర్ దాన్ 50,000 ఫార్ ఎస్పెషలీ ఫర్ ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్ వీ హ్యావ్ టు జనరేట్ ఈవే బిల్. సో అలాంటి చోట్ల ఈవే బిల్ నంబర్ కూడా దీనితోనే కంబైన్ చేసి వీ క్యాన్ జనరేట్. సో ఫర్ అప్లికబుల్ ట్రాన్సాక్షన్స్ ఈవే బిల్ నంబర్స్ నీడ్ టు బి జనరేటెడ్ సైమల్టేనియస్లీ అలాంగ్ విత్ ద ఇన్వాయిసెస్. ఇవన్నీ లైన్ బై లైన్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్. What are the benefits of e-invoices to the businesses? సో ఇప్పుడు మన IRP పోర్టల్లో వెళ్ళి ఈ ఇన్వాయిసింగ్ జనరేట్ చేయడానికి పెట్టాము. సో ఇది దీనివల్ల మన ఏమేమి బెనిఫిట్స్, అడ్వాంటేజెస్. సో ఇప్పుడు అన్ని కంప్యూటరైజ్డ్ వచ్చిన తర్వాత మిస్ మ్యాచ్ ఎర్రర్స్ ఎక్కడికి మనకి రాంగ్ అవ్వదు. సో రెడ్యూస్ మిస్ మ్యాచ్ ఎర్రర్స్. అలాగే వీ క్యాన్ ట్రాక్, క్రాస్ చెక్ అండ్ కంపేర్ ది రియల్ టైమ్ ఇన్వాయిసెస్. ఎందుకంటే మన చోట్ల మన హ్యాండ్లో వీ హ్యావ్ ద రియల్ టైమ్ ఇన్వాయిస్ that can be compared with the e-invoice, electronic invoice, and allows the faster availability of genuine ITC. So ITC మనం చూసాం కదా, ఎందుకంటే పర్చేస్ చేస్తున్నప్పుడు మనం పే చేసిన ట్యాక్స్, సేల్ చేసినప్పుడు మన రిసీవ్ వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ద ట్యాక్స్,
The difference between the two is called as ITC, that we can claim. So allows for faster availability of genuine ITC and reduces reporting of same invoice details. ఇదే మనం చెప్పాం కదా, అన్ని డీటెయిల్స్ మళ్ళీ చెప్పడానికి అవసరం ఉండదు. We can show that QR code. So reduces reporting of the same invoice details multiple times in different form. ఒక్కసారి మనం చేస్తే అన్ని చాలు. So one time upload and everything gets pre-populated. సో ఇక్కడ మనం చేసిన వెంటనే అదన్నీ ఎక్కడ వచ్చేస్తుంది, GSTR1. సో వాట్ ఇస్ GSTR1? మనం రిటర్న్ చూసాం. GSTR1 లో all outward supplies will be shown. So auto capture the details in the GSTR1 return. So because of this ఏమవుతుందంటే ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, అన్ని మన ఎలక్ట్రానిక్ లో. సో ఫేక్ ఇన్వాయిసెస్ we can eliminate fake invoices. So increases tax administration efficiency by eliminating fake invoices. These are the benefits of e-invoices. ఇది కూడా MCQ లో వస్తున్న రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమో date of implementing GST e-invoice. So introduction of GST e-invoicing in different phases. So GST Council ఏం చేశారంటే they have approved the introduction of e-invoicing in a phased manner. ఒక్కొక్క ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక థ్రెషోల్డ్ లిమిట్ పెట్టారు, తర్వాత కొంచెం చేశారు ఫర్ రిపోర్టింగ్ ఆఫ్ బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిసెస్ టు ద GST సిస్టమ్. సో ఫస్ట్ యాన్యువల్ టర్న్ ఓవర్ 500 crore అండ్ అబౌవ్ ఉన్నప్పుడు అది ఎప్పుడు వచ్చిందంటే 1st October 2020. సో నెక్స్ట్ లో చూద్దాం ఇంట్రొడక్షన్ ఆఫ్ GST ఇన్వాయిసింగ్ ఇన్ ఫేసెస్. సో ఎందుకంటే ఫర్ రిపోర్టింగ్ ఆఫ్ B2B ఇన్వాయిసెస్ టు ద GST సిస్టమ్. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ద క్రైటీరియా ఆఫ్ టర్న్ ఓవర్. మన సేల్స్ ఎంత చేసాము దాని పాటి వీ హ్యావ్ టు ఫైల్ జనరేట్ ది ఇన్వాయిస్. సో మన టర్న్ ఓవర్ క్రైటీరియా ఎట్లా పెట్టారంటే ఫస్ట్ 500 crore అండ్ అబౌవ్ ఉంటే మ్యాండేటరీగా ఎప్పుడు వచ్చిందంటే 1st October 2020లో ఇంప్లిమెంట్ చేశారు గవర్నమెంట్. సో GST కౌన్సిల్. నెక్స్ట్ 100 crore to 500 ఇన్ బిట్వీన్ లో మన టర్న్ ఓవర్ ఉంటే అది ఎప్పుడు వచ్చిందంటే 1st January 2021కి ఇంప్లిమెంట్ అయింది. నెక్స్ట్ 1st April 2021లో 50 crore అండ్ అబౌవ్ ఉంటేనే వీ హ్యావ్ టు జనరేట్ ఈ ఇన్వాయిస్ అంటూ గవర్నమెంట్ రూల్ పెట్టారు. సో ఇదన్నీ అప్లికబుల్ టు టర్న్ ఓవర్ ఇన్ ది లాస్ట్ 3 preceding financial year. సో 2018-19 నుంచి మొదలు పెట్టారు. ఓకేనా? సో టర్న్ ఓవర్ ఫర్ ఈ ఇన్వాయిస్, దట్ ఇస్ టర్న్ ఓవర్ ఇన్ ద లాస్ట్ 3 preceding year టర్న్ ఓవర్ చూస్తారు. అది ఏ లిమిట్ దాటుతుంది, దానివల్ల దే హ్యావ్ టు జనరేట్ ది ఈ ఇన్వాయిస్. సో ఇప్పుడు ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ గా వచ్చింది గవర్నమెంట్ ఏమన్నా 10 crores అండ్ అబౌవ్ ఉంటే 1st October 2022 లాస్ట్ ఇయర్. ఇది కూడా MCQలు అడుగుతున్నారు. 1st October 2022 10 crores అండ్ అబౌవ్ ఉంటే దే హ్యావ్ టు జనరేట్ ఈ ఇన్వాయిస్. ఇప్పుడు 1st August 2023 రీసెంట్ గా ఫైనాన్షియల్ మినిస్టర్ చెప్పినట్టుగా 5 crore అండ్ అబౌవ్ ఉంటే కూడా దే హ్యావ్ టు జనరేట్. సో చూడండి, ఫస్ట్ 500 crore ఉంటే పెట్టారు, దాని తర్వాత 100 to 500 crore, తర్వాత 50 crore అండ్ అబౌవ్, తర్వాత 10 crore అండ్ అబౌవ్. ఇప్పుడు రీసెంట్ 1st August 2023లో 5 crores అండ్ అబౌవ్ ఉంటే కూడా దే హ్యావ్ టు జనరేట్ ద ఇన్వాయిస్. నెక్స్ట్ ఎవరెవరు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి ఎగ్జామ్టెడ్, వీళ్ళు జనరేట్ చేయడం అవసరం లేదు. సో ఫాలోయింగ్ ఆర్ ది ఎంటిటీస్. సో వీళ్ళన్నీ ఈ ఇన్వాయిసింగ్ జనరేట్ చేయడం నుంచి ఎగ్జామ్టెడ్, దే నీడ్ నాట్ జనరేట్ ఈ ఇన్వాయిస్. ఫస్ట్ ఏమో స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్స్, SEZ యూనిట్. అదే డిఫెన్స్ వాళ్ళు కొంచెం కొన్ని దానికోసం ఒక ప్రోడక్ట్స్ ఉంటాయి, వాళ్ళని స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్స్ అంటే వాళ్ళు తయారు చేస్తారు. హెల్ప్ చేయడానికి ఎప్పుడైనా కెలామిటీ వస్తే దానికి ప్రిపేర్ చేస్తారు కదా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన సమ్ థింగ్స్, దానికల్లా దే నీడ్ నాట్ జనరేట్ ఈ ఇన్వాయిస్. నెక్స్ట్ an insurer or a banking company or a financial institution including a non-banking financial company, they need not generate e-invoice. Next ఏమో goods transport agency supplying services in relation to transportation of goods by road in a goods carriage. మనం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి అక్కడ ఇప్పుడు మన హౌస్ హోల్డ్ షిఫ్టింగ్ చేస్తున్నాం, అట్లా వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు దే నీడ్ నాట్ జనరేట్ ఈ ఇన్వాయిస్. అట్లాగే మన రెగ్యులర్ బస్ సర్వీసెస్, సప్లయర్స్ ఆఫ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. లాస్ట్ ఏమో suppliers of services by way of admission to the exhibition of cinematograph films on multiplex screens. So ఇవన్నీ persons they need not generate e-invoice. సో ఇదన్నీ పాయింట్స్, ఇది కూడా MCQలో వస్తూ ఉంటాయి క్వశ్చన్స్. నెక్స్ట్ జనరేటింగ్ e-way bill with an e-invoice through IRP portal. సో మనం
అదే చూద్దాం. ఆ ప్రొసీజర్ మనం చెప్పాం కదా. సో e-way bill can also be generated along with the e-invoice through the IRP portal. సో IRP పోర్టల్లో మనం వెళ్తేనే we will get what are all the invoices we will upload అంటే B2B and B2G అంటాం. సో అలాంగ్ విత్ e-invoice e-way bill కూడా అక్కడ జనరేట్ చేయొచ్చు ఆ పోర్టల్లోనే. IRP పోర్టల్లోనే we can generate the e-way bill also. సో దానికి ఏం కావాలి? we will get that IRN. సో IRN అంటే ఇన్వాయిస్ రెఫరెన్స్ నంబర్. సో IRN is mandatory for generating the e-way bill. Using the IRN, an e-way bill can be generated on the IRP portal or e-way bill portal. మనం చెప్పినట్టుగా we can generate IRN either through IRP portal or through the e-way bill portal. కానీ మన B2C ఇన్వాయిసెస్, వాట్ ఇస్ B2C ఇన్వాయిసెస్? బిజినెస్ టు కస్టమర్. మనం చెప్పాం కదా, వాళ్ళకి ఈ ఇన్వాయిసెస్ అవసరం లేదన్నాం కదా. B2C వాళ్ళు కావాలంటే వాళ్ళకి ఇప్పుడు 50,000 దాటి ఉంటే వీ హ్యావ్ టు జనరేట్ ఈ ఇన్వాయిస్ కదా, ఈ-వే బిల్ కదా. వాళ్ళు దే క్యాన్ జనరేట్ ఈ-వే బిల్స్ త్రూ ది ఈ-వే బిల్ పోర్టల్. మిగతా వాళ్ళు B2B అండ్ B2G పర్సన్స్ ట్రాన్సాక్షన్ చేస్తే వీ హ్యావ్ టు జనరేట్ ఈ ఇన్వాయిస్ అండ్ ఈ-వే బిల్ through which portal అడిగితే IRP portal. ఓకేనా? సో e-way bill can be generated through IRP portal. నెక్స్ట్, ఇప్పుడు వన్స్ మనకు IRN జనరేట్ అయింది, కానీ మనకు ఒక సిచ్యువేషన్ వస్తుంది క్యాన్సిల్ చేయాలంటూ. at what time we can modify or cancel? So modification of e-invoice. There may be situations where the IRN is generated for a particular voucher. మనకు IRN జనరేట్ అయింది కానీ మనకు క్యాన్సిల్ చేయాలంటూ వస్తుంది, బట్ యూ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్. ఎప్పుడు చేయొచ్చు? దిస్ క్యాన్ హ్యాపన్. ఎప్పుడు చేయొచ్చు? వెన్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద రేట్, ఐటమ్ రేట్, మన థింగ్ రేట్ ఏదైనా చేంజ్ అయి ఉంటే, ఆర్ ఇఫ్ ద పార్టీ హ్యాస్ క్యాన్సిల్డ్ ది ఆర్డర్ క్యాన్సిల్ అవుతే, ఆర్ ఇన్కరెక్ట్ ఆర్ డూప్లికేట్ ఎంట్రీ ఉంటే, ఇన్ సచ్ కేసెస్ వీ కెన్ క్యాన్సిల్ ది ఈ ఇన్వాయిస్. వన్స్ IRN జనరేట్ అయిందంటే క్యాన్సిల్ చేయడం కష్టం, కానీ స్పెషల్ రీజన్స్లో మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఏ రీజన్స్ అంటే అడుగుతారు. ఫస్ట్ రీజన్ చేంజ్ ఇన్ ఐటమ్ రేట్, క్యాన్సిలేషన్ ఆఫ్ ఆర్డర్. పార్టీ మన సండే డెటార్ మనకి నాకు వద్దు అంటూ క్యాన్సిల్ చేస్తే, ఆర్డర్ చేస్తే, లేకపోతే ఇన్కరెక్ట్ ఆర్ డూప్లికేట్ ఎంట్రీ ఉన్నప్పుడు వీ క్యాన్ క్యాన్సిల్. కానీ యాజ్ పర్ డిపార్ట్మెంట్ రెగ్యులేషన్స్ ఒక టైం లిమిట్ ఇచ్చారు. ఇన్వాయిస్ క్యాన్సిలేషన్ క్యాన్ బీ డన్. ఇప్పుడు మన రైల్వేలో కూడా ఒక రిజర్వేషన్ చేస్తే లిమిట్ ఇచ్చి ఉంటారు, ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఒక రోజు ముందు అట్లా. సో క్యాన్సిలేషన్ క్యాన్ బీ డన్ విదిన్ 24 hours ఆఫ్ IRN జనరేషన్. సో వన్స్ మనకు IRN జనరేట్ అయిందంటే ఓన్లీ 24 hours మనకు టైం ఉంటుంది. దాని లోపల ఇది రీజన్స్ ఏదైనా ఉంటే వీ క్యాన్ క్యాన్సిల్. సో అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ యాజ్ పర్ డిపార్ట్మెంట్ రెగ్యులేషన్. ఏ డిపార్ట్మెంట్? GST కౌన్సిల్. అదే డిపార్ట్మెంట్ GST డిపార్ట్మెంట్ రెగ్యులేషన్ ప్రకారం ఇన్వాయిస్ క్యాన్సిలేషన్ క్యాన్ బి డన్ విదిన్ 24 hours ఆఫ్ IRN జనరేషన్. ఇఫ్ అన్ ఈ-వే బిల్ దాంతో ఈ-వే బిల్ కూడా జనరేట్ అయిందంట అనుకోండి, అప్పుడు వీ కెనాట్ క్యాన్సిల్. ఇట్ కెనాట్ బి క్యాన్సిల్. ఇఫ్ అన్ ఈ-వే బిల్ ఇస్ ఆల్రెడీ జనరేటెడ్ ఫర్ ది IRN, ఇట్ కెనాట్ బి క్యాన్సిల్. సో 24 hours ఇది కూడా ఒక క్వశ్చన్లో వస్తుంది. సో యాజ్ పర్ డిపార్ట్మెంట్ రెగ్యులేషన్ ఇన్వాయిస్ క్యాన్సిలేషన్ కెన్ బి డన్ ఓన్లీ విదిన్ 24 hours ఆఫ్ ది IRN జనరేషన్. సో నెక్స్ట్, వన్స్ ఒక జనరేట్ అయిందంటే, ఇఫ్ ఈ-వే బిల్ ఇస్ ఆల్రెడీ జనరేటెడ్ ఫర్ ది IRN, ఇట్ కెన్ నాట్ బి క్యాన్సిల్డ్. అట్లాగే పార్షియల్ క్యాన్సిలేషన్ కూడా ఇట్స్ నాట్ పాసిబుల్. పార్షియల్ అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్. మనం ఒక్క టికెట్లో ఇద్దరు ముగ్గురు చేసి దాంట్లో ఒక్కరు క్యాన్సిల్ చేస్తే, అట్లాగే దీంట్లో లేదు. పార్షియల్ క్యాన్సిలేషన్, ఒక్క ఫుల్ ఇన్వాయిస్ క్యాన్సిల్ చేస్తే చేయొచ్చు, కానీ పార్షియల్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఈ ఇన్వాయిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఓన్లీ ది హోల్ ఆఫ్ ద ఇన్వాయిస్ నీడ్స్ టు బి క్యాన్సిల్డ్. నెక్స్ట్ ఒక పాయింట్, ఈ ఇన్వాయిస్ వన్స్ జనరేటెడ్ కెనాట్ బి మోడిఫైడ్ ఆన్ IRP. సో IRP పోర్టల్లో వీ కెనాట్ మోడిఫై చేయలేం. ఈ ఇన్వాయిస్ విల్ హ్యావ్ టు బి క్యాన్సిల్డ్ ఫర్ సచ్ ఇన్వాయిసెస్. A new invoice. So దాని అన్ని మొత్తం క్యాన్సిల్ చేసి we have to generate a new invoice. So a new invoice will have to be raised and uploaded on IRP, since the same invoice number cannot be used for the generation of IRN. So అదే same invoice number మళ్ళీ రాదు. So we have to generate a new one. అట్లాగే దీనికి ఒక క్రెడిట్ నోట్, లేకపోతే క్రెడిట్ నోట్ ఆర్ డెబిట్ నోట్. మనం చెప్పినట్టుగా ఇఫ్ దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ట్యాక్సబుల్ ట్యాక్స్ ఆర్ డిక్రీజ్ ఇన్ ట్యాక్స్, వీ హ్యావ్ టు
ప్రిపేర్ స్టేట్మెంట్ దట్ ఇస్ కాల్డ్ అస్ డెబిట్ నోట్ ఆర్ క్రెడిట్ నోట్, అది ఇక్కడ ప్రిపేర్ చేయాలి మనం. బియాండ్ దట్ డెబిట్ నోట్ ఆర్ క్రెడిట్ నోట్ క్యాన్ బి రేజ్డ్ టు నల్లిఫై ది ఇన్వాయిస్ ఇన్ఫర్మేషన్. అది ఎందుకు క్యాన్సిల్ అయింది అంటూ ఆ రీజన్ చెప్పి మనం వీ హ్యావ్ టు ప్రిపేర్ దట్ డెబిట్ నోట్ ఆర్ క్రెడిట్. ఇన్ కేస్ అన్ IRN ఇస్ క్యాన్సల్డ్ దెన్ GSTR 1 లో కూడా అది ఎట్లా చూపిస్తుంది, క్యాన్సల్డ్ స్టేటస్ అంటూ చూపిస్తుంది. ఇఫ్ అన్ IRN ఇస్ క్యాన్సల్డ్ దెన్ GSTR 1 విల్ ఆటోమేటికలీ బి అప్డేటెడ్ విత్ ద క్యాన్సల్డ్ స్టేటస్. సో ఇదన్నీ కూడా మోడిఫికేషన్ ఆఫ్ ఈ ఇన్వాయిస్ హెడ్డింగ్ లో వస్తుంది. సో ఎప్పుడు మనం క్యాన్సిల్ చేయొచ్చు, ఓన్లీ విదిన్ 24 hours ఆఫ్ IRN జనరేషన్. అది ఒక మెయిన్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ రోల్ ఆఫ్ ఈ ఇన్వాయిస్ ఇన్ GST రిటర్న్స్. సో మన GSTR 1 లో ఎట్లా ఇది చూపిస్తుంది. సో వన్స్ GST ఇన్వాయిస్ ఇస్ అప్లోడెడ్ టు IRP లో మనం GST ఇన్వాయిస్ అప్లోడ్ చేసిన వెంటనే ద ఇన్వాయిస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వచ్చేస్తుంది, ఇట్ విల్ బి షోన్ ఇన్ ది GSTR 1. వాట్ ఇస్ GSTR 1 మనకు తెలుసు, ఆల్ అవుట్వర్డ్ సప్లైస్ విల్ బి షోన్ ఇన్ ద GSTR 1. సో GSTR 1 ఎవరిది, సప్లయర్ దాంట్లో. అట్లాగే GSTR 2A ఆర్ 2B ఆఫ్ ద రెసిపియంట్, ఎవరికి మనం సేల్ చేస్తున్నామో వాళ్ళకి 2A 2B లో చూపిస్తుంది. సో వన్స్ ద GST ఇన్వాయిస్ ఇస్ అప్లోడెడ్ టు IRP, the invoice information will be auto populated in GSTR 1 of the supplier and GSTR 2A or 2B of the recipient. Next to a main point, the supplier can modify the invoice details in ekkada modify cheyochu, only in the GST returns and not to the e-invoice. Idu oka main point. So the supplier can modify invoice details in GST returns. These modifications will be applied only to GST returns and not to e-invoice. మోడ్స్ ఆఫ్ జనరేటింగ్ ఈ ఇన్వాయిస్. వాట్ ఆర్ ద వేరియస్ మోడ్స్, మన ఈ ఇన్వాయిస్ లో ఎట్లాగా జనరేట్ చేయాలి, దానికి వేరియస్ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ పెట్టారు. IRP పోర్టల్ రీచ్ అవడానికి వీ హ్యావ్ సో మెనీ వేస్. ఫస్ట్ వన్ ఇస్ బిజినెస్ పోర్టల్. ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ అస్ బిజినెస్ పోర్టల్. ఇది మోస్ట్లీ మోర్ దెన్ 5 crore టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు ఆ మోడ్ లో చేస్తారు. నెక్స్ట్ IRP లో మన డైరెక్ట్ గా ఎంట్రీ ఆన్ పోర్టల్. నెక్స్ట్ ఏమో API, దట్ ఇస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అది ఒక సాఫ్ట్వేర్, అది ఒక సాఫ్ట్వేర్, అది దాంట్లో ఇప్పుడు చూద్దాం. దాని మూల త్రూ API కూడా మనం IRP పోర్టల్లో ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ మోడ్ ఇస్ SMS, మన నార్మల్ SMS, షార్ట్ మెసేజింగ్ సర్వీస్. నెక్స్ట్ ఏమో మొబైల్ యాప్. నెక్స్ట్ ఏమో ఆఫ్లైన్ టూల్స్, ఎక్సెల్. ఇదన్నీ దీస్ ఆర్ ది మోడ్స్ ఆఫ్ జనరేటింగ్ ఈ ఇన్వాయిస్ ఇన్ IRP పోర్టల్. సో IRP రిపీట్ వస్తూ ఉంటాయి, వాట్ ఇస్ API వస్తూ ఉంటాయి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. వాట్ ఇస్ IRN అంటే ఇన్వాయిస్ రెఫరెన్స్ నంబర్. ఇదన్నీ అబ్రివేషన్స్ మనం MCQలో రిపీటెడ్ విల్ బి గెటింగ్ ద క్వశ్చన్స్. సో రోల్ ఆఫ్ ఈ ఇన్వాయిస్ ఇన్ GST రిటర్న్స్. సో మనం చూసినట్టుగా వాట్ ఇస్ IRP, సేమ్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో వాట్ ఇస్ IRP అంటే ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్. సో వాట్ ఇస్ IRP పోర్టల్, ఇట్ ఈస్ అ system used to validate the authenticity of the GST invoices. So అది ఒక ఎలక్ట్రానిక్ పోర్టల్, దాంట్లో మనం ఆల్ ఇన్వాయిసెస్ ని వ్యాలిడేట్ చేస్తాం. సో ఇట్ వ్యాలిడేట్స్ ది ఆథెంటిసిటీ ఆఫ్ ద GST ఇన్వాయిసెస్. సో IRP ఏం చేస్తుంది, పోర్టల్, అది ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏం చేస్తుంది, ఇట్ అక్సెప్ట్స్ ది GST ఇన్వాయిస్. మనం ఏమేమి ఇన్వాయిస్ పెడతాము, అగైన్ B2B ఆర్ B2G ఆర్ B2G ఇన్వాయిసెస్ అప్లోడ్ చేస్తాము. సో అదన్నీ ఇది ఆథెంటికేట్ చేస్తుంది, కరెక్టా, వీళ్ళు చెప్పినట్టు అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్టా. సో ఇట్ అక్సెప్ట్స్ ది GST ఇన్వాయిస్ ప్రిపేర్డ్ బై ద ట్యాక్స్ పేయర్, వ్యాలిడేట్స్ ది డాక్యుమెంట్, అన్ని చెక్ చేస్తుంది, వ్యాలిడేట్స్ ది డాక్యుమెంట్ యాజ్ పర్ ద ఇన్వాయిస్ స్కీమ్ అండ్ పర్ఫార్మ్స్ అడిషనల్ చెక్స్. డీటెయిల్స్ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని డమ్మీ ఇచ్చారా, కరెక్ట్ ఇచ్చారా అంటే చెక్ చేస్తుంది. దాన్ని చేసిన తర్వాతనే ఇట్ విల్ జనరేట్ IRN. సో IRP accepts the GST invoice prepared by the taxpayer, validates the document as per the invoice scheme and performs additional checks on the contents of the invoice. Then it will generate oka IRN generate chestadi. What is IRN? Invoice reference number. అది ఎన్ని క్యారెక్టర్స్ ఉంటుంది, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, 64 characters. సో IRP జనరేట్స్ యూనిక్ IRN విత్ 64 characters. దాంట్లో ఎట్లా ఉంటుంది, డిజిటల్ సిగ్నేచర్. ఇప్పుడు మన వస్తున్న అన్ని, ఇప్పుడు టాలీలో కూడా మనకు ఎగ్జామ్ రాసిన వెంటనే మనకు ఒక సర్టిఫికేట్ వచ్చేస్తుంది, ఇట్ విల్ బి డిజిటలీ సైన్డ్. అది ఎక్కడంటే ప్రూఫ్, మనకి డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది.
అండ్ జనరేట్ అండ్ ఈ ఇన్వాయిస్ విత్ క్యూఆర్ కోడ్, దాంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. అండ్ ఇట్ విల్ హెల్ప్ రిప్లై టు ద యూసర్, అది యూసర్ ఎవరికి అన్ని డీటెయిల్స్ కూడా పంపిస్తుంది. సో ఐఆర్పి అలౌస్ టు సైన్ ద ఈ ఇన్వాయిస్ డిజిటలీ, generate an e-invoice QR code and help reply to the user. So functions of IRP. So IRP portal దానికి functions ఏంటి అంటూ చెప్పారు. సో generating IRN. సో మన B2B and B2G invoices ని అప్లోడ్ చేసిన వెంటనే అది ఏం చేస్తుంది, అన్ని ఫస్ట్ ఒక ఆథెంటికేషన్ అన్ని చెక్ చేస్తుంది. చెక్ చేసి మనకి ఏమేం చేస్తుంది, ఫస్ట్ ఇట్ విల్ జనరేట్ అన్ IRN 64 క్యారెక్టర్లో ఒక IRN జనరేట్ చేస్తుంది. దెన్ అది వ్యాలిడేట్ చేస్తుంది, ఇది ఇచ్చిన నంబర్ కరెక్ట్ అంటూ. దెన్ డూప్లికేషన్ ఆఫ్ IRN సేమ్ అలాగా. అండ్ ఇన్వాయిసెస్ డిజిటలీ ఇట్ విల్ సైన్ ఇన్వాయిసెస్ డిజిటలీ. ఇట్ విల్ జనరేట్ QR కోడ్. ఇట్ విల్ లింక్ విత్ అదర్ డిపార్ట్మెంట్ సిస్టమ్స్. అంటే ఇది ఇక్కడ జనరేట్ అయిన వెంటనే అది కూడా GST అండ్ ఈ-వే బిల్ సిస్టంలో లింక్ అయిపోతుంది. అండ్ లాస్ట్గా ఇట్ విల్ సెండ్ ది ఇన్వాయిస్ టు ది సప్లయర్ అండ్ రెసిపియంట్, ఇద్దరికి ఆ నంబర్ పంపిస్తుంది. ఇది కూడా MCQలో రిపీటెడ్ క్వశ్చన్స్, ఫంక్షన్స్ ఆఫ్ IRP. వాళ్ళు సైనింగ్ ఇన్వాయిసెస్ మాన్యువల్లీ అంటే ఇస్తారు, సో అది రాంగ్ అని ట్రూవా అంటే అడుగుతారు. సో సైనింగ్ ఇన్వాయిసెస్ విల్ బి డన్ ఇన్ ఓన్లీ డిజిటల్ ఫామ్ ఇక్కడ. అట్లాగే ఇన్వాయిసెస్ విల్ బి సెండ్ ఓన్లీ టు సప్లయర్ అని రాస్తారు, ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతారు. లేదు, ఇట్ విల్ బి సెండ్ టు బోత్ సప్లయర్ అండ్ రెసిపియంట్. సో ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, ఫంక్షన్స్ ఆఫ్ IRP. నెక్స్ట్ ఏమో కంపెనీ రిజిస్ట్రేషన్ ఇన్ IRP. ఇదే మనం ఒక వీడియోలో చూస్తాము. ఇప్పుడు ఇవన్నీ మన థియరీ పార్ట్ చూసాము. ఒక యూట్యూబ్ పెట్టాను, కాపీడ్ ఫ్రమ్ ఆన్లైనే, ఒక దాంట్లో రియల్ టైంలో ఎట్లా చేయాలని పెట్టారు. సో కంపెనీ రిజిస్ట్రేషన్ ఇన్ IRP, దానికి మన ఫస్ట్ ప్రొసీజర్ ఏమేమి ఫస్ట్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మన కంపెనీని రిజిస్టర్ చేయాలి. ద కంపెనీ మస్ట్ బి రిజిస్టర్డ్ ఫర్ ఇష్యూయింగ్ ఈ ఇన్వాయిస్ ఫ్రమ్ ద ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్. దానికి స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏమో https://einvoice1.gst.gov.in ఈ సైట్లో మనం లాగిన్ అవ్వాలి. దాంట్లో వెళ్ళి క్లిక్ రిజిస్ట్రేషన్, ఆ క్లిక్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ పోర్టల్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. దాంట్లో ఫస్ట్ మన GSTIN నంబర్ ఆఫ్ అవర్ బిజినెస్, సో 15 డిజిట్ పాన్ బేస్డ్ నంబర్ అక్కడ ఎంటర్ చేయాలి. దానికి కింద క్యాప్చా ఉంటుంది, అది కూడా కరెక్ట్గా మనం రిపీట్ చేయాలి. క్లిక్ గో, క్లిక్ చేస్తే దాని తర్వాత అన్ని డీటెయిల్స్ కూడా అడుగుతుంది. మన కంపెనీ నేమ్ ఏంటి, అడ్రస్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. వీ హ్యావ్ టు ఫిల్ ఆల్ ది బిజినెస్ డీటెయిల్స్. దాని తర్వాత మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆల్రెడీ మనకి GST నంబర్ వచ్చినప్పుడే మనకి వీ విల్ గెట్ వన్ రిజిస్టర్డ్, మన మొబైల్ నెంబర్ ఎప్పుడు దేనికి ఉంటుంది కదా, దాంట్లో దే విల్ సెండ్ వన్ OTP, 1 టైం పాస్వర్డ్. అది ఇక్కడ క్లిక్ ఎంటర్ చేయాలి. ఎంటర్ ది OTP అండ్ క్లిక్ వెరిఫై. దాని తర్వాతనే ఇప్పుడు మనం IRP పోర్టల్లో ఎంటర్ అవ్వడానికి ఒక యూసర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తాం. సో ఎంటర్ ది యూసర్ నేమ్, మనకు నచ్చిన ఒక పేరు ఇవ్వచ్చు, యూసర్ నేమ్ రాసి పెట్టుకోవాలి, పాస్వర్డ్ ఎక్కడైనా రాసి పెట్టుకోవాలి. టు క్రియేట్ యువర్ ఓన్ లాగిన్ క్రెడెన్షియల్. లాస్ట్గా మనం కన్ఫర్మ్ అండ్ సేవ్ ద డీటెయిల్స్. దిస్ ఇస్ ద ప్రొసీజర్ టు రిజిస్టర్ అవర్ కంపెనీ ఇన్ IRP. ద కంపెనీ మస్ట్ బి రిజిస్టర్డ్ ఫర్ ఇష్యూయింగ్ ఈ ఇన్వాయిస్ ఫ్రమ్ ది IRP. సో ఇది ఫస్ట్ ప్రొసీజర్. ఇదే ఫస్ట్ ప్రొసీజర్. మనకు GST నంబర్ ఫస్ట్ వీ విల్ గెట్ ద GST నంబర్, అది ఇక్కడ పెట్టి మన కంపెనీని IRP పోర్టల్లో ఫస్ట్ రిజిస్టర్ చేయాలి. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ మన కంపెనీని API ప్రొఫైల్ కూడా చేయాలి. రెండు, ఇది వేరే అది వేరే. ఫస్ట్ కంపెనీ రిజిస్ట్రేషన్ ఇన్ IRP, సెకండ్ ఏమో కంపెనీ API ప్రొఫైల్ ఇన్ IRP. ఎందుకంటే మనం ఇప్పుడు చూసాం కదా, API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. So the company, after registering in IRP for issuing e-invoice from the IRP, company must create the API. So what is API? Application Programming Interface. Adi entante it facilitates the communication and exchange of data. So company registered on the IRP, create company API. Idi rendu first mana topic lo. So next mana cheppinattuga what is API ante application programming interface facilitates the communication and exchange of data between taxpayers ki mana tally laga software mana endukante mana accounts anni dentlo maintain chestunnamo tally lo. So through this service provider, ade GSP antaru. Ikkada nunchi GSP ante GST Suvidha Provider. Okay, so it facilitates the communication and exchange of data between
ట్యాక్స్ పేయర్స్ ఆర్ జిఎస్పీస్ అండ్ ది ఈ ఇన్వాయిస్ సిస్టమ్. సో ఇక్కడ మనకు ఏది జిఎస్పి అంటే టాలీ. టాలీ ఇస్ ది రిజిస్టర్డ్ జిఎస్పి అండ్ ఇట్ ఈస్ లిస్టెడ్ వైల్ క్రియేటింగ్ అన్ ఏపీఐ ప్రొఫైల్. సో ఇది కూడా దీనికి కూడా ఒక స్టెప్స్ ఉంటాయి. సేమ్ ప్రొసీజర్లో మనం వెళ్ళాలి. https://einvoice1.gst.gov.in లో వెళ్ళి మనం ఆల్రెడీ దీనికి ముందు ఒక స్టెప్లో ఏం చేస్తాము, యూసర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తాం కదా, దాంట్లో మన యూసర్ నేమ్ టైప్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఐఆర్పి డాష్ బోర్డ్ విల్ ఓపెన్. దాంట్లో మనం లెఫ్ట్లో ఏపీఐ రిజిస్ట్రేషన్ అంటూ ఉంటుంది, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ రిజిస్ట్రేషన్. దాంట్లో వెళ్ళి ఎంటర్ ది యూసర్ క్రెడెన్షియల్స్ అది అడుగుతుంది, ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందో అన్ని రాస్తే ఎంటర్ ఆన్ క్రియేట్ ఏపీఐ యూసర్, క్లిక్ ఏపీఐ యూసర్ అండ్ సెలెక్ట్. దాంట్లో మనం ఏది సెలెక్ట్ చేయాలి, జిఎస్టి సువిధా ప్రొవైడర్. సో ద ఏపీఐ రిజిస్ట్రేషన్ స్క్రీన్ వస్తుంది. దాంట్లో వీ హ్యావ్ టు సెలెక్ట్ ది టాలీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ని. ఎందుకంటే మన సాఫ్ట్వేర్ టాలీ సాఫ్ట్వేర్ గురించి మనం జిఎస్టి సువిధా ప్రొవైడర్లో మన టాలీ సెలెక్ట్ చేసాం. అండ్ అగైన్ వీ హ్యావ్ టు గివ్ అ న్యూ నేమ్. ఇది API_ పెట్టి దీనికి ఒక యూసర్ నేమ్ పెట్టాలి, దీనికి ఒక పాస్వర్డ్ పెట్టాలి. దీనికి ముందు పెట్టిన యూసర్ నేమ్ పాస్వర్డ్ అది డిఫరెంట్, ఇది ఏపీఐలో ఇస్తున్న పాస్వర్డ్ యూసర్ నేమ్ పాస్వర్డ్ డిఫరెంట్. సో వీ హ్యావ్ టు రైట్ అండ్ కీప్ సేఫ్లీ. సో టాలీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యూసర్ ప్రొఫైల్ క్రియేటెడ్ యాజ్ ద జిఎస్పి. సో ఇది చేసిన వెంటనే మనకి సక్సెస్ అవుతుంది. సో ఫస్ట్ మనం కంపెనీ రిజిస్ట్రేషన్ ఐఆర్పీలో చేస్తాము. నెక్స్ట్ ఏమో క్రియేటింగ్ కంపెనీ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఇన్ ఐఆర్పీ. ఇది రెండు చేసిన తర్వాతనే మనం నెక్స్ట్ స్టెప్కు వెళ్ళొచ్చు. సో ద అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ యూసర్ క్రెడెన్షియల్ విల్ బి, ఇది ఒక నోట్గా ఇచ్చారు, ఇది కూడా ఎంసీక్యూలో అడుగుతుంటారు. సో దీనికి ఉన్న యూసర్ పాస్వర్డ్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది ఐఆర్పీ క్రెడెన్షియల్. ఇది వేరే యూసర్ నేమ్ పాస్వర్డ్, అది వేరే యూసర్ నేమ్ పాస్వర్డ్. నెక్స్ట్ ఏమో ఇప్పుడు ఈ ఇన్వాయిసింగ్ వచ్చిన తర్వాత మనకి సో మెనీ స్టెప్స్ హ్యావ్ బీన్ ఎలిమినేటెడ్. సో ద ప్రాక్టీస్ ఆఫ్ ముందే అంటే ఇప్పుడు అన్ని చోట్ల కూడా రైల్వే టికెట్లో కూడా ఏమంటున్నారు, డోంట్ క్యారీ పేపర్ టికెట్స్, మనం మొబైల్లో చూపిస్తే చాలు. సో ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రింటింగ్ ది ఇన్వాయిస్, సెండింగ్ బై పోస్ట్, ట్రాన్స్పోర్టేషన్, ఇదన్నీ ఉన్న మిడిల్ స్టెప్స్ అన్ని ఇప్పుడు ఈ ఇన్వాయిసింగ్ వచ్చిన తర్వాత ఇదన్నీ ఎలిమినేట్ అయింది, ఇస్ రిమూవ్డ్. ఏమేమి స్టెప్స్, ఫస్ట్ ప్రింటింగ్ ఆఫ్ ఇన్వాయిస్ లేదు, ఇప్పుడు పోస్టులో పంపించడానికి నో సెండింగ్, సో సెండింగ్ బై పోస్ట్, ట్రాన్స్పోర్టేషన్ లేదు, సార్టింగ్ అదన్నీ సెగ్రిగేట్ చేయడం లేదు, అండ్ రిజిస్ట్రేషన్ ఈస్ రిమూవ్డ్ అండర్ ది కరెంట్ ప్రాక్టీస్ ఆఫ్ జనరేటింగ్ ఈ ఇన్వాయిసింగ్ ఇన్ ద బిజినెస్. సో ఇదన్నీ లేకుండా మనకి ఇప్పుడు ఏమైందంటే సింపుల్ స్టెప్స్ వచ్చింది. ఈ ఇన్వాయిసింగ్ ప్రొసీజర్ ఏంటంటే సింపుల్ స్టెప్స్లో వచ్చింది. సో ఏం చేస్తున్నారు, ఫస్ట్ స్టెప్లో ద సప్లయర్ రైసెస్ అండ్ ఇన్వాయిస్. సో సప్లయర్ ఏం చేస్తున్నారు, ఒక ఇన్వాయిస్, మనం ఇన్వాయిస్ ఏంటంటే సేల్స్ చేస్తే మనం ఒక ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తాం. ఆ ఇన్వాయిస్ని మనం ఎక్కడ చేస్తాము, అప్లోడ్ చేస్తాము ఐఆర్పీలో. ఇన్వాయిస్ విల్ బి అప్లోడెడ్ టు ద ఐఆర్పీ. ఎప్పుడు చేయాలి, విదిన్ 72 hours. సో మనకు కావాలంటే ఈవే బిల్ పెట్టుకోవచ్చు, ఎప్పుడు అదే ఫస్ట్ చెప్పినట్టుగా 50,000 థ్రెషోల్డ్. సో విదిన్ 72 hours విత్ ఆర్ వితౌట్ ఈవే బిల్ మనం ఇన్వాయిస్ని ఐఆర్పీ పోర్టల్లో అప్లోడ్ చేస్తాం. వెంటనే మనకి ఏమొస్తుంది, ఐఆర్ఎన్ జనరేటెడ్. సో ఐఆర్ఎన్ మనం ఏం చెప్పాం, 64 క్యారెక్టర్ చెప్పాం కదా. సో ఐఆర్ఎన్ విల్ బి జనరేటెడ్ అండ్ ద ఇన్వాయిస్ ప్రింటెడ్ విత్ ఐఆర్ఎన్ అండ్ క్యూఆర్ కోడ్. సో వెంటనే దాంట్లో క్యూఆర్ కోడ్ కూడా వెంటనే వచ్చేస్తుంది. ఇన్వాయిస్ ఒక పెద్ద ఇన్వాయిస్లో ఏముంటుంది, పైన అడ్రస్ ఉంటుంది, ఈవే బిల్ నెంబర్ ఉంటుంది, ఐఆర్ఎన్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది, అన్ని ఆల్ డీటెయిల్స్ విల్ బి దేర్. సో ద ఇన్వాయిస్ ఇస్ ప్రింటెడ్ విత్ ఐఆర్ఎన్ డీటెయిల్స్ అండ్ క్యూఆర్ కోడ్ అండ్ లాస్ట్గా ఇన్వాయిస్ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు ద బయ్యర్. సో మనకి ఈ ఇన్వాయిసింగ్ వచ్చిన తర్వాత ఇదన్ని స్టెప్స్, మిడిల్ స్టెప్స్ అన్ని ఎలిమినేట్ అయింది. ఎందుకంటే పోస్టింగ్ లేదు, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్, సార్టింగ్, రిజిస్ట్రేషన్, ఇదన్నీ స్టెప్స్ అన్ని ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ ఏమో ఈ ఇన్వాయిస్ లో మన ఐఆర్పి పోర్టల్ పెట్టిన వెంటనే వీల్ గెట్ దట్ ఐఆర్ఎన్, ఇన్వాయిస్ రెఫరెన్స్ నంబర్. సో ఐఆర్ఎన్ ఇస్ 64 క్యారెక్టర్ యూనిక్ నంబర్. అది ఏది చేస్తే 64 డిజిట్ వస్తుంది అంటే కంబైన్ చేస్తారు. సో IRN is 64 character unique number. It helps the buyers, tax authorities to identify the invoices raised in India uniquely. ఎందుకంటే ఇండియాలో ఇక్కడ వచ్చింది అన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది. ఇదన్నీ ఈ నంబర్ చూస్తేనే వాళ్ళకు ఇండియా నుంచి వచ్చినది అంటే తెలుస్తుంది.
ఆ 64 క్యారెక్టర్ అది చదవడానికి మనకు ఒక రోజు అవుతుంది. 64 క్యారెక్టర్ ఉంటుంది. 64 క్యారెక్టర్ ఏది కంబైన్ చేస్తూ వస్తుందంటే ఫస్ట్ మన జిఎస్టీ 15 డిజిట్ అది రాస్తారు. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది. డాక్యుమెంట్ టైప్ మన ఏ టైప్, అది ఇన్వాయిసా లేకపోతే క్రెడిట్ నోట్ అట్లా ఉంటుంది కదా, ఇన్వాయిస్ క్రెడిట్ నోట్, అది క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ మళ్ళీ అదే వెన్ దర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద ట్యాక్స్, ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ ఆర్ డిక్రీజ్ ఇన్ ట్యాక్స్ మనం రేస్ చేస్తాం, దాన్ని క్రెడిట్ నోట్ ఆర్ డెబిట్ నోట్ అంటారు దీంట్లో. సో డాక్యుమెంట్ టైప్ అది నంబర్, డాక్యుమెంట్ టైప్కి ఒక నంబర్ ఉంటుంది. లాస్ట్గా ఇన్వాయిస్ నంబర్, ఇవన్నీ కలిపితే మనకి 64 క్యారెక్టర్ వచ్చేస్తుంది. అది ఏ ప్రోగ్రామింగ్ అంటే అది ఒక టెక్నికల్ వర్డ్, SHA-256#. ఇది కూడా క్వశ్చన్లో అడుగుతూ ఉంటారు, ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. సో కంప్యూటింగ్ SHA-256# అంటే సెక్యూర్ హ్యాష్ అల్గోరిథం, ఇది టెక్నికల్ ప్రోగ్రామింగ్. అది దాన్ని కంబైన్ చేస్తే వి విల్ గెట్ ద 64 క్యారెక్టర్ నంబర్. ఓకేనా? ఎనీ డౌట్స్? No. ఈ థియరీ పార్ట్ లో మనకు మోస్ట్లీ చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. Ajay, can you share me that PPT? యా షూర్. రికార్డింగ్ అయింది కదా, ఇది ఏంటి మోస్ట్ Yeah, oh no. Okay. పోస్ట్ మూవ్ అవ్వలేదు నాకు. Mark 4 లో ఆల్మోస్ట్ ఈవే అండ్ ఇదే క్వశ్చన్స్ ఉన్నాయి. మాక్ టెస్ట్ లో రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. రిపీటెడ్ గా వస్తున్నాయి. 1 సెకండ్ సార్. Sir left hand. లెఫ్ట్ అయ్యారా? ఓకే. ఓకేనా? ఇప్పుడు రికార్డ్ స్టాప్ చేయను. ఐ విల్ షేర్ దిస్. Okay, stop. 2 వీడియోస్ ఉన్నాయి, అది పెడతాను మన గ్రూప్ లో. ఒక టాలీ గ్రూప్ పెట్టారు కదా, లేకపోతే దీంట్లోనే స్కైప్ లోనే పెడతాను. మీరు వాచ్ చేయండి ఎట్లా ఇది ఈవే బిల్ ఎలా రియల్ టైమ్ లో చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు. హిందీ వీడియోనే, జస్ట్ మన చూస్తే కూడా అర్థమవుతుంది. Okay. ఈవే బిల్ ఎలా చేస్తారు, అలాగే ఈ ఇన్వాయిసింగ్ కూడా రియల్ టైమ్ లో ఎట్లా చేస్తున్నారంటూ వీడియో పెట్టాను. అంటే మనకు మా ఎడ్యుకేషన్ మోడ్ లో రాదు, ఓన్లీ వాళ్ళు రియల్ టైం వాళ్ళు గోల్డ్ లేకపోతే సిల్వర్ అది ప్యాకేజ్ ఉంటేనే వాళ్ళే చూడొచ్చు. Okay. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. Thank you, Raj. Thank you so much.